రైతు బిడ్డగా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కార్యకర్తగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు నారా లోకేష్ గారు అతి ప్రతిష్టమైన విజయనగరం పార్లమెంట్ స్థానానికి నాకు అవకాశం కల్పించారు. అలాగే అవకాశం కల్పించడంతో పాటు దగ్గరుండి ఎలక్షన్ చేయించి నాకు ప్రోత్సహించారు. అలాగే మా పార్లమెంట్లో గతంలో ఈ పార్లమెంట్లోనే పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా పనిచేసిన గౌరవనీయులు అశోక్ గజపతిరాజు గారు వారు నన్ను గౌరవించి గుర్తించి ఎలక్షన్ ఫస్ట్ నామినేషన్లో ఫస్ట్ ప్రపోజల్ సంతకం పెట్టి దగ్గరుండి నామినేషన్ వేయించి దగ్గరుండి ఎలక్షన్ చేయించారు. వారు ఇంట్లోనే ఒక రూమ్ ఇచ్చి ఆఫీస్ రూమ్గా ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఒక ఇద్దరు ఎంప్లాయీస్ని తీసుకొచ్చి నాకు యాడ్ చేసి ఒక లాయర్ని పెట్టి నాకు గౌరవించారు. అలాగే ఈరోజు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతగా అలాగే అతి ముఖ్యంగా నియోజకవర్గం పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజానీకానికి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఏదే నమ్మకంతో నాకు పార్లమెంట్ సభ్యుడిగా పంపించే అవకాశం కల్పించారో ఆ నమ్మకాన్ని ఇటు పార్టీ ఇచ్చిన నమ్మకం భరోసా అటు ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని ఏ క్షణం కూడా వృధా చేయకుండా ప్రజా ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో దానికోసం మాట్లాడడానికి అవకాశం కల్పించారు. ఖచ్చితంగా ఒక రైతు బిడ్డగా అలాగే ఒక సమస్యల పట్ల అవగాహన ఉన్న ఒక జర్నలిస్ట్గా నాకు అవకాశం కల్పించిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ప్రజలు ఏదైతే ముఖ్యంగా రైతు ఇబ్బంది పడుతున్నారో, రైతు ఈ దేశానికి వెన్నెముక, రైతే రాజు అనుకున్న సందర్భాల్లో రైతు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు 5 ఏళ్ళు అట్టడుగ్గా వెనక్కిపోయిన రాష్ట్రానికి నా వంతుగా, నా ప్రయత్నంగా నా పార్లమెంట్ పరిధిలో కానీ లేకపోతే ఇతర ప్రాంతాల్లో కానీ అవకాశాన్ని బట్టి నేను ముందుకెళ్తానని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అవకాశం కలిపి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.